హాయ్ చిట్టి చిట్టి చిన్నారులంతా రండి, చక్కగా కూర్చోండి. ఈరోజు మీకు ఇంకో కథ చెప్తాను, మంచి కథ చెప్తాను. అయితే సోమాపురం అనే ఊర్లో ఒక శివయ్య అనే వ్యక్తి ఉంటాడు. అతనికి ఒక బాబు. వాడు చిన్నప్పటి నుంచి సోమరితనం ఎక్కువ. తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా ఒక పని ముట్టడు, ఏ పని చేయడు, స్కూల్కి వెళ్ళి చదువుకోడు, ఏ పని మీద శ్రద్ధ లేదు. తినడము, హాయిగా ఊరి మీద తిరగడము మనకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. పెద్దగా అయ్యాక కూడా అలాగే తిరగడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రి చేత కాకుండా అవుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, ఏజ్ వస్తుంది వాళ్ళకు ఒక ఫికర్ పట్టుకుంటుంది. ఏమిటంటే వీడు ఏ పని చేయడం లేదు, ఏది లేదు, మరి వీడి బ్రతుకు ఎలాగా అని బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటే ఎవరు చెప్పినా వినక వీళ్ళ చేస్తున్నాడే అని చెప్పి బాధపడుతుంటే ఆ ఊరికి ఒకనాడు కాశీ నుంచి ఒక సాధువు వస్తాడు. సాధువు వస్తే ఊరి వాళ్ళందరూ ఆ సాధువును దర్శనం చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ బాధలేవో చెప్పుకొని ఆయన దగ్గర ఉపదేశాలు తీసుకొని ఏవో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకుంటుంటారు. ఊరి వాళ్ళంతా ఆయన అడిగి, పెద్ద మనిషి అదే ఎవరు సాధువుని అడుగుతారు. అడిగి ఆయన చెప్పి సలహాలు పాటించుకుంటూ ఉంటుంటారు. అయితే శివయ్య కూడా అలాగే వెళ్తాడు అక్కడికి, ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. కానీ ఆయనకు నమస్కరించడు, ఏమీ అడగడు, తన కుటుంబం విషయం అడగడు, ఏది చేయడు. అలాగే అందరూ అడుగుతూ ఉంటే, సలహాలు తీసుకుంటుంటే చూస్తూ నిలబడి ఉంటాడు. అయితే తన మనసులో బాధ ఉంది కనుక అందరు అడుగుతున్న సమస్యల మీద ఆయన ఆలోచిస్తూ బిక్కముఖం వేసుకొని ఉంటాడు. ఎందుకనంటే అందరి సమస్యలు వేరు, ఈయన సమస్య వేరు. అందరేమో చేయగలిగిన సమస్య, వీళ్ళదేమో చేయలేని సమస్య. ఎట్లా అంటే ఒక పని చేయాలంటే ఒక మనిషికి ఒక కొడుకు కానీ కూతురు కానీ చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు చెప్పగానే పని చేసేటుంటే దాన్ని అడిగే పని, చెప్పే పని ఏముండదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా పని చేయని మనిషితోటి చాలా కష్టం. అయితే వాళ్ళ కొడుకు అలాగే ఉన్నాడు కనుక వీడు ఎలా అయితే బాగుపడతాడు అనే ఆలోచనతో ఒక మూడిగా ఆయన చూసుకుంటూ నిలబడి ఉంటాడు. ఉంటే ఆ ఊరి వాళ్ళందరూ వస్తారు, అడుగుతారు ఆ సాధువును. ఆయన సమస్యల పరిష్కారం చెప్తాడు. అవి చేస్తుంటే చేసి అందరు సమస్యలు తీసుకొని అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆ సాధువు చూస్తారు, అందరూ వెళ్ళిపోతున్నా శివయ్య ఈయన మాత్రం ఇక్కడే ఉన్నాడు, ఎందుకు ఏమి అడగడం లేదు, వెళ్ళిపోవడం లేదు అని చెప్పి ఆ సాధువే పిలిచి అడుగుతాడు అన్నట్టు. ఏమిటంటే నీ సమస్య ఏమిటిది? వచ్చిన వాళ్ళందరూ అడిగారు, సమస్య తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అందరికీ అడిగినవి జవాబు చెప్పాను, మరి నీవు మాత్రం ఏది అడగడం లేదు, అలా బిక్కముఖం వేసుకొని నిలబడ్డావు ఎందుకు అని అడుగుతాడు సాధువు. అడిగితే శివయ్య తన ఇంట్లోని తన కొడుకు సంగతి చెప్తాడు. చిన్నప్పటి నుంచి అంతే, ఏ పని చెప్పినా పని చేయడు, ఏ పని రాదు, చదువుకోవడం స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి కూడా వెళ్ళడు, ఇంకా పని చేయక చదువుకోక వీడి జీవితం ఎలాగా, వీడు ఎలా బతుకుతాడు అని చెప్పి బెంగ మాకు అని చెప్పి సాధువుని అడిగితే ఆ సాధువు చెప్తాడు, వీళ్ళకు చెవిలో ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం పాటించండి మీరు అని చెప్తాడు. ఆ మంత్రం ఏమిటిదంటే, రేపు తెల్లవారేసరికి బాబుకు చెప్పకుండా మీరు ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు సాధువు. అలాగైతేనే మీ బాబు ఒక తోవకు వస్తాడు, వానికి బాధ్యతనే తెలుస్తవి అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళకి తలుపు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న కొద్ది మందితో సాధువు చెప్తాడు, ఇప్పుడు వచ్చిన శివయ్య ఆయన భార్య ఇద్దరు రేపు ఊళ్ళో ఉండరు, మాయమైపోతారు, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు, ఎవరు తెలియకుండా మాయమైపోతారని చెప్తాడు. మనుషులా మాయమైపోవడం ఏమిటిది అని చెప్పి ఊరంతా అనుకుంటారు. అనుకున్న తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఏమి దాని గురించి ఇంకా ఆలోచన చేసే అవసరమే లేదు, తనే ముందుతో తనకే తెలియదు, ఇంకేం ఆలోచన చేస్తాడు, అలాగే ఉండిపోతాడు. తర్వాత రాత్రికి పోతారు, భార్య భర్త ఒక కొడుకు భోజనాలు చేస్తారు. తెల్లవారి పొద్దున్నే మబ్బులు లేచి కొడుకు చెప్పకుండా ఊరిడిచి వెళ్ళిపోతారు దూరంగా. ఎక్కడ కొడుకు చెప్పకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి చాలా రోజుల వరకు తల్లిదండ్రులు ఉండరు, వీడు రాముడు ఒక్కడే ఉంటాడు. వానికి అన్నం వండుకోవడం రాదు, నీళ్ళు తెచ్చుకోవడం రాదు, ఇల్లు ఉడవడం రాదు, ఏ పని రాదు. ఏ పని రాయేసరికి రోజు తండ్రి కష్టపడి డబ్బులు తెస్తుంటే, సామాన్లు సరుకులు అవి తెచ్చిపెడుతుంటే, తల్లి వండి పెడుతుంటే హాయిగా తిని ఇక్కడ ఊరంతా తిరిగి ఏ బాధల బందీ లేకుండా
ఎలాంటి ఆలోచన లేకుండా తిరిగిన మనిషి ఇంట్లో ఇంకా వండుకోవడానికి కూడా రాకపోయేసరికి బాధపడుతుంటాడు. ఏదో వండుదాము చూసగానే రాదు, ఏ పని రాకపోయేసరికి ఇక తను ఏదో తిన్నట్టుగా అట్లా ఇట్లా ఉంటూ తిరుగుతూ ఉంటే ఊరోళ్ళంతా తిడుతూ ఉంటారు. ఏమిటంటే తల్లిదండ్రులు ఉన్నంతసేపు వీనికి విలువ తెలియలేదు, తల్లిదండ్రి లేకుండా అయ్యేసరికి వీనికి వండుకోవడం రాదు, బట్ట ఉతుకోవడం రాదు, ఇల్లు ఊడ్చుకోవడం రాదు, తుడుచుకోవడం రాదు, ఎలా బతుకుతాడు వీడు అని చెప్పి నువ్వు ఊర్లో ఉంటే నేను చూసి మా పిల్లలు కూడా ఇలాగే చెడిపోతారు, నువ్వు ఊరిడిచి వెళ్ళిపో, ఈ ఊళ్ళో ఉండకూడదు అని చెప్పి ఊరి వారందరూ ఆ బాబు రాముడిని తిడుతుంటారు. తిడుతుంటే వాడు బాధ అయినా కొద్దీ ఏడుస్తాడు. అమ్మనా లేరని బాధ, అన్నం వండుకోరాదు, తినడం ఎట్లా, ఆకలికి ఆగలేని బాధ, ఇలా బాధపడుతూ ఉంటుంటాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఆ కాశీ నుండి వచ్చిన సాధువు మళ్ళీ కొన్ని రోజులకు వస్తాడు ఊరికి. వచ్చిన తర్వాత ఈ రాముడు పోయి ఆ సాధువు కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఊరోళ్ళందరూ నన్ను తిడుతున్నారు, నేను మంచివాడిని కానట, నాతోటే ఊరికి పీడ వచ్చిందట, ఊరంతా చెడిపోతున్నదట, అందరు నన్ను కోపడుతున్నారు, అందరు తిడుతున్నారు, నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పి సాధువు చెప్పి ఏడుస్తాడు రాముడు. చెప్పేసరికి సాధువు అంటాడు అన్నట్టు, అందరూ తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వింటున్నారు, చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, నువ్వు ఒక్కడే మాత్రం మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు పని చేయడం లేదు, ఇప్పుడు పని చేయడం లేదు, ఏమని చేయకుంటే ఎలా బతుకుదాం అనుకుంటున్నావు, నీ జీవితం ఏమిటి అని చెప్పి సాధువు కోపడతాడు. కోపడేసరికి అప్పుడు రామునికి జ్ఞానబోధ అవుతుంది. అవును నిజమే కదా, నేను చిన్నప్పటి నుంచి పని చేయలేదు, ఇప్పుడు కూడా పని చేయలేదు, అమ్మ నాన్న తెచ్చిపెడుతుంటే హాయిగా దీన్ని కూర్చున్నాను, ఇప్పుడు నాకు ఏ పని రావడం లేదు, నిజమే ఊరందరిలాగే నేను కూడా అన్ని పనులు నేర్చుకొని వండుకోవడం కానీ, పనులు కానీ, ఇంకా అవతల 4 పైసలు డబ్బులు సంపాదించడం కానీ, ఇట్లాంటి పనులను నేర్చుకుంటేనే నా జీవితం గడుస్తుందని చెప్పి తెలివి వచ్చి సాధువు కోప్పడిన తర్వాత అవతలకు వెళ్ళి ఎవరినో అడిగి బతిమలాడి వాళ్ళ దగ్గర పనులు కుదురుకొని 4 డబ్బులు సంపాదించుకోవడము, దాంతో కొన్ని సరుకులు తెచ్చుకోవడము, వండుకోవడము, తెలియదు అంటే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవడము, ఇట్లాంటివన్నీ చేసి స్థిరత్వానికి వచ్చేస్తాడు. ఇంకా ఏమిటంటే తను బ్రతకడం నేర్చుకున్నాడు, డబ్బులు సంపాదించడము, కావాల్సిన సరుకులు తెచ్చుకోవడము, బట్టలు తెచ్చుకోవడము, తినడము, ఇంట్లో పనులు, అవతల పనులు చేసుకోవడము అన్నీ నేర్చుకున్నాడు. ఆ ముందున్న సోమరితనం అంతా వెళ్ళిపోయి మనిషి బాగుపడ్డాక చాలా రోజులకు మొత్తము రాముడు మంచిగా అయ్యిండు అనే విషయం తెలిసే వరకు తల్లిదండ్రులు ఇంటికి రారు. వాడు 4 డబ్బులు సంపాదించుకున్నాడు, 4 నిలదొక్కున్నాడు, 4 పైసలు సంపాదించుకుని నిల్వ చేసుకున్నాడు, మంచిగా ఉంటున్నాడు, మంచిగా చేసుకుంటున్నాడు అని చెప్పి తల్లిదండ్రులు తెలిసినాక అప్పుడు కొన్నాళ్ళకు వస్తారు. వచ్చి కొడుకు సాధువు చెప్పిన మాట మీద వీళ్ళని అవతలికి వెళ్ళిపోయేందుకు కొడుకు తనకు బరువు బాధ్యత తెలిసి వచ్చి తనకు ఆహారం సంపాదించుకోవడము, డబ్బులు సంపాదించుకోవడం అవన్నీ నేర్చుకొని ఒక మనిషిలా తయారైనందుకు తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు, ఊరి వారు కూడా చాలా సంతోషపడతారు. అంటే ఏమిటిది, మనిషికి సోమరితనం ఎప్పుడు పనికిరాదు, చాలా మనిషి తెలివితోటి ఉండాలి. అమ్మ నాన్న ఏం పని చేస్తారు, మనమేం పని చేయాలి, అమ్మ నాన్న ఎట్లా కష్టపడి సంపాదిస్తున్నారు, మనం ఎట్లా కష్టపడి సంపాదించాలి, పైన చుట్టుపక్కల వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, మనం ఎలా చదువుకోవాలి, ఎంతో కష్టపడి పనిచేసి కష్టపడి చదువుకుంటేనే కానీ బాగుపడము అని తెలిసి రావాలి. అలాగే ఆ సోమరితనాన్ని వదిలేసి జీవితం మీద శ్రద్ధ చూపించి నలుగురితోటి మంచి అనిపించుకోవాలి కానీ చెడు అనిపించుకోకూడదు, నలుగురు దృష్టిలో చిత్కారం చేసేలాగా ఉండకూడదు. తన బ్రతుకు ఏమిటి, తన జీవితం ఏమిటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే దొంతులు సరుకోవాలి అని అంటారు. అంటే దీపం ఉన్నప్పుడే అన్నీ చక్కబెట్టుకుంటే అంటే ఏమిటంటే అమ్మ నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడే తన సక్రమంగా నడిచి తల్లిదండ్రుల ముందర మంచి ప్రవర్తనతో ఉండి వాళ్ళని గౌరవించి 4 డబ్బులు సంపాదించుకొని తల్లిదండ్రులని సంతోషపెట్టేలాగా ఉంటే వాడి జీవితం సక్రమంగా ఉంటుంది. అల్లరిచిల్లరిగా తిరిగి ఏ పనులు చేయకుండా ఉంటే అందరూ కూడా చీత్కరించుకుంటారు, తిడతారు, కొడతారు, వాడిని ఎవరు లెక్క పెట్టరు, వాడికి ఎవరు విలువ ఇయ్యరు, అలాంటి జీవితం ప్రాప్తిస్తుంది. అందుకనే ప్రతి మనిషి కూడా బాధ్యతతోటి బ్రతకడం నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలు మీరు కూడా నేర్చుకొని జాగ్రత్త పడండి. అయితే నా వీడియోకి, ఈ స్టోరీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి కథలు ఇంకా మీకు చాలా చెప్తాను. బాయ్.